ఉన్న పక్షుల ప్రపంచంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ గాడు. ఇక్కడైతే చాలా రకమైన పక్షులు చాలా దేశాల నుంచి వస్తాయంట. మాకు ఇదివరకు తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. అందువల్ల బయలుదేరి నేను మా ఫ్రెండ్ గాడు బైక్ వేసుకొని అలా సరదాగా వచ్చేసాము. వెళ్తూ వెళ్తూ ఇక్కడ చూస్తే ఇక్కడ పక్షులు, చాలా రకమైన పక్షులు, చెట్లు ఉన్నాయి. అలా వీక్షించుకుంటూ ముందరికి వెళ్తే ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి దారి. ఇటు వెళ్తూ ఉన్నాం అనమాట. అదే వెళ్ళి దారిలోనే వెళ్తే ఇక్కడ చాలా కొత్తగా వెరైటీగా చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అటుపక్క ప్లే గ్రౌండ్ ఉంది, ఆడుకోవడానికి కూడా పిల్లలతో పాటు. నేనైతే పరిగెత్తున్నాను చూసేదానికి ఆత్రంగా. చాలా నేను ఎప్పుడు చూడలేదనమాట ఇలా పక్షులు చాలా దేశాల నుంచి రావడం. రకరకాల పక్షులు ఉంటాయన్నమాట. మొత్తం చాలా వరకు ఉన్నాయి పక్షులు. నేనైతే ఎన్ని రకాలు చూసుకోలేదు. అలా చూసుకుంటూ వెళ్తూ చూడండి, మావాడు కూడా పరిగెత్తున్నాడు. పరిగెత్తిపోయి చూడాలనేసి. చూడండి ఇక్కడ వాటర్లో చాలా ఏదో ఉన్నాయి, కాకపోతే చెట్లు మనకి తెలియదు. మొత్తానికైతే పరిగెత్తున్నాం. మావాడు పరిగెత్తురా అనేసి పరిగెత్తిపోయి పక్షులు చూడాలి అనేసి వెళ్తా ఉన్నానమాట. వాడు ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ టైం వాడు కూడా చూడడం. నేను వాడు ఇటు పక్క వచ్చింది లేదు, మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఇటు చూడండి చాలా పక్షులు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే చాలా వరకు చాలా రకమైన పక్షులు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. ఇక్కడ వాటి ముక్కులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు చూడండి పచ్చని పొలాలు పక్కన సైడ్ చూస్తే ఎట్ట చూసినా పచ్చదనంతో నిండిపోయినది ఫ్రెండ్స్. చూడడానికి కంటికి కనువిందులా ఉన్నది. మేము అలా చూస్తూ పక్షులని, ఆ పైరు పొలాలని చాలా వరకు వీక్షించాము. నేనైతే ఇటు వెలిచి చూస్తున్నాడు, ఒక పక్షి వంగి లేస్తూ ఉంది. దానికోసం వెయిట్ చేశాను. ఇదే చూడండి నెలలో ఎన్ని రకాల పక్షులు పడ్డాయో. అది ఉండేదంతా పక్షులే ఫ్రెండ్స్. గూటిల్లో వచ్చి స్థావరాల్లో ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెట్టేసి మళ్ళీ వెళ్తాయి ఫ్రెండ్స్. అవి చూడండి, మీకు ఈ రకంగా చూస్తూ ఉంటే చాలా రకాల పక్షులు కనబడతాయి మీకు. నల్ల పక్షులు, తెల్ల పక్షులు, కొద్దిగా బూడిద రంగు కలర్ అయిన పక్షులు కనబడతాయి. నాకైతే చాలా బాగుండింది ఫ్రెండ్స్. కంటికి కనువిందులా ఉన్నింది నాకైతే. ఆ పక్షులు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నింది. నేను అలా చూసుకుంటూ చూసి చాలా రోజులు అవుతుంది. మావాడు చూడండి స్లో మోషన్ వెళ్తాడనమాట. చూడండి వాడి స్టైల్ అంతా యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఆడ వచ్చిన తర్వాత మా వాడిదైతే వేరే లవ్ స్టైల్. మావాడు చూడ ఎంత ఆనందంగా చూస్తూ ఉంటాడు పక్షులు. వాడైతే ఎప్పుడు చూడలేదంట. అందువల్ల ఇలా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు పక్షులని. కానీ మన ఊర్లలో ఉండే పక్షులు వేరు, ఈ పక్షులు వేరు ఫ్రెండ్స్. కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇవైతే చాలా వరకు. ఇది ఎక్కడెక్కడో దేశాల నుంచి చాలా రోజులు ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెట్టి మళ్ళీ తన స్థావరాలకి అవి మళ్ళీ నెలలో అయితేనే కనబడతాయి.